హాయ్ అండి. ఈరోజు నేను క్యారెట్ తాలింపు చేస్తున్నాను. 5 మినిట్స్లో అయిపోతుందండి ఈజీగా. అది మళ్ళీ తర్వాత బెండకాయతో నించుడికాయ చేస్తున్నానండి వెరైటీగా. మీరు చూసారో లేదో తెలియదు, కానీ మేము చేసుకునే టైప్ మీకు చూపిస్తానండి. బెండకాయతో 5-6 ఐటమ్స్ చేస్తాను నేను. ఇది ఒక రకం అండి. నెక్స్ట్ టైం మళ్ళీ వేరే రకం చూపిస్తాను. ఈరోజైతే ఇది చూడండి ఎలా చేస్తాను. చూసారు కదండి, బెండకాయ ఇట్లా పెద్ద పెద్దగా తరిగి దానిలో నింపి ఏం కారం నింపాను ఏది అంతా మీకు చూపిస్తాను దీంట్లో వివరంగా. చాలా బాగుంటుందండి. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు దానికి. 2 టేబుల్ స్పూన్స్ తిరువాతకి వేసినంతనే వేయచ్చు. వేసి చేసేది చూపిస్తాను. కారంలో ఏమేమి వేసాము అవన్నీ మీరు కూడా ఎవరెవరు ఇలా చేస్తారో నాకు చెప్పండి. ఇప్పుడు క్యారెట్ ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ క్యారెట్ నేను కుక్కర్లో ఉడకబెట్టి పెట్టానండి, రైస్తో పాటు ప్లేట్ మీద పెట్టి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి తిరువాతకి వేసినంత తిరువాత గింజలు వేసి ఆ ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలు వేసేయాలండి. వేసిన తర్వాత ఎల్లిపాయలు అంటారు కదా, వెల్లుల్లి, అవి మనకి ఇష్టమైనన్ని ఒలుచుకొని దాంతోపాటే వేయించుకోవాలండి. తర్వాత పసుపు వేసి మళ్ళీ ఒకసారి నీట్గా అంతా కలుపుకోవాలి. క్యారెట్ అయితే కొంచెం బాగా ఆయిల్లో వేయాలండి, బాగుంటుంది. ఎలాగో మనం ఎక్కువ ఆయిల్ వేయలేదు కదండి, తిరువాతకి వేసినంత కదా, హెల్దీ కూడా. ఒక 5 మినిట్స్ అట్లా వేయించుకున్న తర్వాత పసుపు వేసి ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి, కారం అవన్నీ మిక్సీ పట్టి పెట్టింటాను కదండి. కొబ్బరి అవి మా ఇంట్లో కారం పట్టి పెట్టుకుంటాం అన్నా కదా, అది దీంట్లో వేసేయాలి. తొందరగా అయిపోతుందండి, పప్పుతో పాటు చేసేసుకోవచ్చు. ఏం లేనప్పుడు 5 మినిట్స్లో పప్పుతో పాటు తిరువాత వేసేసుకోవచ్చు. హెల్దీ కూడా, కళ్ళకి మంచిది. మీ పిల్లలు కూడా క్యారెట్ కొంతమంది ఇష్టపడరు కదండి, ఇలా చేసి పెట్టండి. మనకు ఒక్కొక్కసారి వేరే రకాలు చేయాలన్నా ఓపిక లేదనుకో, ప్లేట్ మీద పప్పుకు పెట్టినప్పుడు కొంచెం క్యారెట్లు ఒక 2 తరిగి పెట్టేసుకోండి. 5 మినిట్స్లో అయిపోతుంది. ఆ కారంలో అయితే కొబ్బరి, జీలకర్ర, ఉప్పు, ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టానండి. ఇంకా తర్వాత కొత్తిమీర వేయాలి లాస్ట్కి దించేటప్పుడు. అయిపోతుందండి, బాగుంటుంది. దాంట్లో ఆనియన్స్ అటువంటివి ఏమి వేయమండి మేము, ఓన్లీ వెల్లుల్లిపాయలు బాగా దండిగా వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ బెండకాయ నించుడికాయ ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ ఎక్కువ వాటర్లో ఇలా బాగా కడగాలండి. బెండకాయ బాగా లేతగా ఉన్నది తీసుకోవాలి. బెండకాయలు ఇట్లా వెనకాల తుంచి చూస్తే తునగాలండి, అవి లేతగా ఉంటాయి. ఇట్లా పొడుగు పీసెస్గా ఒక్కొక్క బెండకాయలో ఒక 2-3 పీసెస్ తరగాలి అంతే. చిన్నగా ఉంటే ఒక పీస్ పైన కింద తరిగి అట్లా వేసేయచ్చు. వేసిన తర్వాత ఇట్లా ఒక్క సైడ్ మాత్రం నిలువుగా చీల్చుకోవాలండి. నేను చూపించాను చూడు, పైన ఒక్కొక్క దానికి ఒక ఘాటు పెట్టుకోవాలి, ఇట్లా పొడుగుగా. వెనకాల కాడలు మాత్రం కొంచెం తరిగేసేయండి. తర్వాత అన్నీ ఇలా చీల్చి పెట్టుకోండి. బాగా నీళ్ళంతా పోయేటట్లు విదిరిచ్చేసి చీల్చి పెట్టుకోవాలి. తర్వాత కారపొడిలో జీలకర్ర, ఉప్పు, కొబ్బరి, ఎల్లిపాయలు, ధనియాల పొడి వేసానండి. ధనియాల పొడి వేస్తే దీనికి బాగుంటుంది. ధనియాలు వేయాలి. మీరు సపరేట్ ధనియాల పొడిని వేసుకోవచ్చు. నేనైతే మిక్సీలోనే వేసేసాను ధనియాల పొడి కూడా. ధనియాలు వేసాను, ఇంకా దాంతోపాటు ధనియాల పొడి అయిపోతుంది కదండి. పచ్చివే వేసానండి, మళ్ళీ ఎలాగో వేగుతాయి కదా మనం వేసినప్పుడు. పచ్చి ధనియాలు కూడా కొన్ని వేసేయాలి దాంట్లో మిక్సీలో. తర్వాత ఇప్పుడు కొంచెం కారం తీసుకొని ఇట్లా చీల్చింటాం కదండి మనం బెండకాయలు, దానిలలో ఇలా నింపుకోవాలండి నీట్గా. చూడండి, కారం బయటికి రాకుండా బాగా ఇట్లా గుత్తి వంకాయలకి నింపుతాం కదా, అట్లా నింపి బాగా ఒత్తి పెట్టుకోవాలండి. కొంచెం టైం పడుతుందండి ఇది చేసుకోవడం. మీకు బాగా ఎక్స్ట్రా టైం ఉన్న రోజు ఇది చేసుకోండి, ఎందుకంటే అన్ని పీసెస్లకి నీట్గా నింపుకోవాలి. అవి కొంచెం జారుతుంటాయి కదా బెండకాయలు, కొంచెం ఓపికతో నింపుకోవాలి అన్నీ.
చూడండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలండి. తిరువాతకి వేసినంతనండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 2 టీ స్పూన్లు చాలు. వీడియోలో కొంచెం ఎక్కువ కనిపిస్తుంది కానీ అదేం లేదు, కొంచెమే దానికి పట్టేది. తర్వాత అన్నీ వేసి కాసేపు బాగా కలపాలండి. కలిపిన తర్వాత మూత పెట్టేయాలి. మాటికి కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే కొంచెం ఆయిల్ వేసినాం కదా, అడుగంటి ఇల్లంతా ఘాటు వస్తుంది. లేకపోతే బాగా కలుపుతూ ఉండాలి మాటికి. ఎప్పుడన్నా తక్కువైంది ఆయిల్ అనిపిస్తే ఒక 2 టీ స్పూన్లు, 1 టీ స్పూన్ అట్లా ఇదిరించుకోండి చాలు, ఘాటు రాకుండా ఉంటుంది. చూడండి ఊరికే షాలో ఫ్రై అంటారు అట్లా లైట్గా. కొన్ని డాబాలలో కూడా చేస్తారు కదండి. ఇది చపాతీకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది. ఇది దీంట్లోనే ధనియాలు, వెల్లుల్లి అన్నీ వేసాం కదండి, బాగుంటుంది టేస్ట్. ఎప్పుడు ఫ్రైస్ కాకుండా ఇలా తాలింపులా చేసుకోండి. తర్వాత పసుపు, కొత్తిమీర, కరివేపాకు దించేటప్పుడు నేను చెప్పాను కదండి, ఆ కారం ఇంకా మిగిలి ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు దాంట్లో. తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒకసారి బాగా కలపండి. చూడండి అంత బాగా దగ్గరికి వచ్చింది. వేపుడు అనొచ్చు, తాలింపు అనొచ్చు, ఏమైనా అనుకోవచ్చు. నేనైతే తాలింపు అని అంటాను, ఎందుకంటే లైట్గా షాలో ఫ్రై చేసినాం కదండి. వేపుడికైతే ఎక్కువ ఆయిల్ వేస్తాం కదా, దీనికి అవసరం లేదండి. బాయ్ అండి.